ఫలించి అభివృద్ధి పొందినట్లు నిరంతరం మనల్ని ఆశీర్వదించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల వరకు చదువుదామా. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానను. అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి. ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, రొట్టెను తన శరీరంగాను ద్రాక్షరసం తన రక్తంగాను తీసుకోమని చెప్పి ప్రభువు అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన అంటే క్రొత్త నిబంధన రక్తం అని చెప్తున్నారు. ఇది పాపక్షమాపణ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం. అసలు నిబంధన అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఒక ఇద్దరి మధ్యలో జరిగే ఒప్పందాన్ని అగ్రిమెంట్ అంటే నిబంధన అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని కవనెంట్ అని పిలుస్తారు. ఈ నిబంధన యొక్క విలువేంటో, ఈ నిబంధన అర్థం చేసుకోవాలి అని అంటే యూదుల నిబంధన ఆచారం ఏంటో తెలుసుకుంటే మనతో ప్రభు చేసిన నిబంధన ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. యూదులు ఎవరితోనైనా నిబంధన చేసుకుంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతారు. అవేంటంటే, ఒక ఇద్దరి మధ్యలో ఒప్పందం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా నిబంధనకు ముందు ఒక బలి పశువును తీసుకుని దానిని మధ్యలో విభజించి 2 భాగాలుగా ఉంచుతారు. ఆ రెండిటి మధ్యలోకి ఇద్దరు కూడా నడుస్తారు. అంటే నిబంధన చేసుకునే ఇద్దరు కూడా రెండింటి మధ్యలో నడుస్తారు. దాని అర్థం ఏంటంటే, ఇది మనలో ఎవరు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఈ జంతువులా అవుతారు అని అర్థం ఇచ్చేటట్లుగా. ఇర్మియా పుస్తకం 34వ అధ్యాయం 18-19 వచనాలలో ఈ సంగతిని మనం గమనించగలం. ఇక రెండవదిగా నిబంధనను రక్తంతో బలపరుస్తారు. పశువుల రక్తం చల్లడం, రక్తాన్ని చేతులపై రుద్దుకోవడం లాంటివి చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18-22 వచనాల్లో కూడా మోషే ధర్మశాస్త్రం కూడా రక్తంతోనే స్థాపించబడిందని రాయబడింది. ఇక మూడవ సంగతి, ఇద్దరు దేవుని పేరు మీద ప్రమాణం చేస్తారు. నేను నీకు అబద్ధం చెప్పను, ఈ నిబంధనను విరవను అని ప్రమాణం చేస్తారు. ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా అబ్రహాము అబీమెలకు మధ్య ఈ ప్రమాణం జరుగుతుంది. తర్వాత 4వదిగా నిబంధనకు ఒక గుర్తు ఉంచుతారు. అంటే రాళ్లు పెట్టడం కానీ పేర్లు పెట్టడం కానీ. ఈ విషయాన్ని మనం ఆదికాండం 31వ అధ్యాయం 44-52 వచనాల్లో యాకోబు చేసిన పనిని మనం గుర్తుంచుకోవచ్చు. 5వ విషయం, చాలా సార్లు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆదికాండం 21వ అధ్యాయం 27వ వచనంలో కూడా అబ్రహాము అబీమెలకు మధ్యలో జరిగిన నిబంధనలో గొర్రెలు పశువులను ఇచ్చుకుంటారు. 6వ విషయం, నిబంధన చివరిగా ఒక సంయుక్త భోజనం జరుపుతారు. ఇది శాంతికి, సమాధానానికి, స్నేహానికి, ఏకమైపోవడాన్ని సూచిస్తుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు అబీమెలకుతో విందు చేయడం మనం గమనించగలం. ఒక ఇద్దరి మధ్యలో నిబంధన జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ఈ స్టెప్స్ ని ఫాలో అవుతారు. ఇంకా అప్పటి నుండి వాళ్ళ మధ్యలో నిబంధన ఉంది గనక వారిద్దరు కూడా నీ శత్రువులు నాకు శత్రువులు, నీ మిత్రులు నాకు మిత్రులు అని చెప్పుకుంటారు. అంత మాత్రమే కాదు గాని అన్ని విషయాల్లో కూడా వారి బలం, బలహీనతలు అన్నింటినీ ఇద్దరు కలిసి పంచుకుంటారు. వీరిద్దరిలో ఎవరి మీదకైనా మూడో వ్యక్తి యుద్ధానికి వస్తే వీళ్ళిద్దరూ కలిసి ఆ వ్యక్తితో యుద్ధం చేస్తారు. ఇంకా మనం చూసినట్లయితే వివాహాన్ని కూడా ఒక నిబంధనగా అంటే కవనెంట్ గా మనం చూస్తాం. ఇక్కడ సమూయేలు రాసిన మొదటి పుస్తకం 18వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే యోనాతాను దావీదుతో నిబంధన చేసుకునిను అని రాయబడింది. అట్లా వారిద్దరు నిబంధన చేసుకున్నప్పుడు యోనాతాను దావీదుకు తన దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చినట్లుగా అక్కడ మనం చదవగలం. తన దుప్పటి అంటే తన గౌరవ సూచకమైన వస్త్రాన్ని దావీదుకిస్తాడు. ఇక మీదట నీ అవమానం నాకు అవమానమే, నీ గౌరవం నాకు గౌరవమే అని తెలియజేస్తూ, కత్తినేమో నీ యుద్ధాలు నాకు యుద్ధాలే, నేను కూడా నీతో కలిసి యుద్ధం చేస్తాను అని చెప్పడానికి, ఇంకా విల్లు నీ శత్రువులు నాకు శత్రువులే అని చెప్పడానికి, ఇక నడికట్టు నా బలము నీకు బలమే, నీ బలహీనత నాకు బలహీనత అని చెప్పిన విధంగా వారిద్దరూ ఈ నిబంధన చేసుకుంటారు. అందుకే దావీదు యోనాతాను మరణించిన తర్వాత దావీదుకు అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇంకా తర్వాత దావీదు రాజయ్యాక యోనాతాను ఇంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీయిస్తాడు. ఎందుకంటే తాను యోనాతానుతో నిబంధనలో ఉన్నాడు గనక యోనాతాను బాధ్యత తన బాధ్యతగా తీసుకోవడానికి. అప్పుడు మెఫీబోషేతు యోనాతాను కుమారుడు ఉన్నాడని తెలిసి అవిటివాడని తెలుసుకుని తనని దావీదు ప్యాలెస్ లోకి తనతో పాటు తీసుకుని వచ్చి తన బ్రతికి ఉన్నన్ని సంవత్సరాలు కూడా తన బల్ల మీద భోజనం చేసే ఏర్పాట్లు చేసి తనతో పాటే ఉండనిస్తాడు. ఇంకా యోనాతాను
యోనాతానుకు సంబంధించిన పొలాలన్నీ కూడా తనకి ఇప్పించేస్తాడు. నిబంధన అంటే ఏంటో మనకి కొంచెమైనా ఈ పాటికి అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన ప్రభు మనతో చేసిన నిబంధన ఎటువంటిదో చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఇది విన్నాక ప్రభు పట్ల మన దృక్పథం మారి ఉన్నతమైన స్థితిలోకి వెళతాం. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఎందుకంటే అది నాలో అలాగే జరిగింది కాబట్టి. తండ్రి అయిన దేవుడు అబ్రాహాంతో ఒక నిబంధన చేస్తాడు. అది మనం ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం. ఎప్పుడైతే దేవుడు అబ్రాహాంతో నువ్వు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు అని చెప్తారో అప్పుడు అబ్రాహాం తిరిగి అడుగుతాడు, నాకెలా తెలుస్తుంది ప్రభువా ఈ విషయం అని. అప్పుడు ప్రభువు అంటే 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న సందర్భంలో దేవుడు అబ్రాహాంతో నిబంధన చేయడం జరుగుతుంది. ఎలాగంటే జంతు కళేబ్రాలు 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొటేలు, ఒక తెల్ల గూబ, ఒక పావుర పిల్లను తీసుకుని జంతువులను ఖండించి ఎదురెదురుగా పెట్టి పక్షులను మాత్రం ఖండించకుండా ఎదురెదురుగా పెట్టి వాటి మధ్యలో నుండి ఆయన పాస్ అవుతారు. ఆ విధంగా ఆ రోజు ఆయన అబ్రాహాంతో నిబంధన చేశారు. అయితే ఆ నిబంధనల నుంచి ఎవరైనా బయటకు వస్తే ఆ జంతు కళేబ్రాలతో వారు సమానమని ఇర్మియా పుస్తకం 34వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల్లో మనం అక్కడ రాయబట్టం చూస్తాం. ఈ రోజు మన ధ్యాన భాగంలో ప్రభు 2 సంగతులు స్పష్టం చేశారని చెప్పుకున్నాం కదా. ఒకటి పాపక్షమాపణ గురించి, ఇంకొకటి నిబంధన గురించి. ఈ నిబంధనలో ఏమేమి మార్పిడి జరిగాయో తెలుసుకుంటే మనం ఇంకెప్పుడు కూడా ప్రభుని వదిలిపెట్టి ఉండలేం. ఒకటి, ముందుగా ఆయన చేసిన ఈ నూతన నిబంధనలో మన పాపాలు క్షమించబడి ఇంకా ఆయన వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు. ఆయన మన పాప వస్త్రాన్ని తీసివేసి తన నీతి వస్త్రాన్ని ధరింప చేసినట్లుగా యెషయా పుస్తకం 61వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. 2, మన బలహీనతలన్నిటిని భరించి తన బలాన్ని మనకిచ్చినట్లుగా యెషయా పుస్తకం 53వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇంకా 3, మనం పొందవలసిన మరణాన్ని తాను పొంది తన జీవాన్ని మనకిచ్చినట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోను. 4, మన అతిక్రమ క్రియలకు తాను బలి అయినట్లుగా మన అతిక్రమాలన్నిటిని తీసివేసి వాటి శిక్షనంతా తాను పొంది మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తాం యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో. ఇంకా 5, తన పేరును మనకిచ్చి మన పేరును తాను తీసుకున్నారు. ఎలాగైతే దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసే సమయానికి అబ్రహాము పేరు అబ్రాము, కానీ నిబంధన చేసిన తర్వాత అబ్రాహాము పేరును దేవుడు అబ్రహాముగా మార్చారు. ఇది ఎలాగంటే యూదా సాంప్రదాయం ప్రకారం దేవుని మహోన్నతమైన నామం యాహ్వే. ఆ యాహ్వేలో ఉన్న హే అక్షరాన్ని తీసి అబ్రహాము పేరులో చేర్చారు. ఈ అక్షరము దేవుని యొక్క శ్వాసగా ఆత్మను, జీవాన్ని సూచిస్తా ఉంది. అంటే దేవుడు తన పేరులోని భాగాన్నిచ్చి అబ్రహామును ఆత్మీయ ఒడంబడికలో భాగస్వామ్యం చేశారు. దేవుడు తన ఉన్నతమైన నామంలోని ఒక అక్షరాన్ని అబ్రహాముకిచ్చి అబ్రహాముకు కొత్త గుర్తింపునిచ్చారు. ఇది కేవలం పేరు మార్పు చేయడం కాదు, కొత్త స్వభావం, కొత్త పిలుపు, కొత్త ఒడంబడికను సూచిస్తా ఉంది. యేసుక్రీస్తులో మనకు కూడా అదే వర్తిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని. అలా దేవుడు తన పేరులోని భాగాన్ని అబ్రహాముకి ఇచ్చినట్లే ఆ తర్వాత నుండి దేవుడు కూడా నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని మోషేకి పరిచయం చేసుకుంటారు. ఇది కదా ఆశ్చర్యం. ఆయన పేరు మనకివ్వడంలో ఏముంది, మన పేరును ఆయన తీసుకోవడంలో చాలా ఆశ్చర్యం ఉంది. అలాగే నేడు క్రీస్తు కూడా తన పేరును మనకిచ్చి మన పేరుని తాను తీసుకున్నాడు. ఇంకా 6వ విషయానికి వస్తే మనల్ని, మన యొక్క దారిద్ర్యాన్ని అంతటిని తాను తీసుకుని మనల్ని ధనవంతులుగా చేసినట్లుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఇదంతా చేసి ఈ నిబంధనకి జ్ఞాపకార్థంగా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు మన ధ్యాన భాగంలోని ఈ వచనాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇంకా 8వది, నిబంధనకు చిహ్నంగా ఆయన సిలువకు ఏను నాటారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనం ఈ విషయాన్ని గమనించగలం. 9, జ్ఞాపక సూచనగా మనల్ని తన అరచేతుల మీద చెక్కుకొని ఈ నూతన నిబంధనలోనికి వచ్చిన వారందరినీ తన పరిశుద్ధాత్మతో సీల్ చేశారు, ముద్రించారు. ఈ విషయాన్ని మనం యెషయా పుస్తకం 49:16లోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోను చూస్తాం. ఈ నిబంధనలోనికి చేరిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత సీల్ చేయబడతారు. అయితే నిబంధన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు అంటున్నారు, నీవన్నీ నావి, నావన్నీ నీవి అని. మనమేమున్నాయి? మనకుందంతా పాపము, అతిక్రమము, ద్వేషము, పగ, బలహీనత, దారిద్ర్యం, ఇవే కదా. వాటన్నిటినీ ఆయన తన మీద వేసుకుని తనకున్న నీతి, తనకున్న ప్రేమ, తనకున్న పవిత్రత, పరిశుద్ధత, వీటన్నిటినీ మనకు అనుగ్రహించారు. తన పేరును మనకిచ్చారు. ఇంకా మనల్ని ఎవ్వరు కూడా ఈ నిబంధనలో నుండి బయటకు తోసివేయలేరు. మనంతట మనం బయటకొస్తే తప్ప. అందుకే ప్రభు అంటారు, నా ఎద్దుకొచ్చువా నేను ఎంత మాత్రం తోసివేయను అని. పాత నిబంధనలో వారి పాపాలు ఏటేటా జ్ఞాపకానికి వచ్చేవి, కానీ క్రొత్త నిబంధనలోని వారి పాపాలు ఒక్కసారి క్షమించబడితే ఇంకా ప్రభు వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు. ఇదెంత విశేషమైన సంగతి కదా. కానీ మనకు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి.
కానీ ప్రభు అయితే వాటిని జ్ఞాపకం చేసుకోరు. ఇంకా దుష్టుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నువ్వు ఆ పాపం చేసావు కదా, ఇది చేసావు కదా అని. కానీ ఈ నిబంధన మన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా ప్రతి పాపము క్రీస్తు రక్తంలో కడగబడిందని తెలిసి మనం ఆ అవగాహనలో ఉండి నిజంగా ఆ మాటను మనం పలకగలిగితే దుష్టుడు మన దగ్గర నుంచి పారిపోతాడు కూడా. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఈ నూతన నిబంధనలోనికి ప్రవేశించాక ఆ వ్యక్తులు ఇవన్నీ నెరవేరుతాయి. ఇవి తెలియని వారు పొందిన రక్షణను, వారు నమ్మిన దేవుణ్ణి చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటారు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని. ఈ మాటను హోషేయ పుస్తకం 4:6 మనం చూస్తాం. ఇంకా ఈ నిబంధనలో విశేషం ఏంటంటే మన పక్షంగా దేవుని పక్షంగా అన్నీ యేసుక్రీస్తు ప్రభు వారే నెరవేర్చారు. అందుకే మనం పొందిన ఈ రక్షణ ఉచితంగా దేవుని వరంగా పొందుకున్నాం. ఇది మనం సంపాదించుకుంది ఎంత మాత్రం కాదు. ఇంక ఈ నిబంధనలోని సంగతులను, విశేషాలను వివరిస్తూ పోతే ఎన్ని రోజులైనా సరిపోవు. ఇంకా ముగించుకుందామా? మత్తయి సువార్త 26:26-30 ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించి తన శరీరాన్ని రొట్టెగా, తన రక్తాన్ని ద్రాక్షరసముగా చూపిస్తూ పాపముల క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన రక్తమని స్పష్టంగా చెప్పారు. పాత నిబంధనలో జంతువుల రక్తం ద్వారా నిబంధనలు కుదర్చబడ్డాయి. కానీ కొత్త నిబంధనలో ప్రభువు తన స్వరక్తము ద్వారా నిబంధన చేశారు. ఇది ఒక పర్ఫెక్ట్ సాక్రిఫైస్. ఇంకా దీనికి మించింది మనకి ఏదీ అక్కర్లేదు. ఈ నిబంధనలో మనము ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటే నిర్లక్ష్యం చేయక ప్రభు పట్ల విశ్వాసంతో, కృతజ్ఞతతో జీవించగలుగుతాం. ఎందుకంటే ప్రభు అంటున్నారు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన ఈ నిబంధన తొలగిపోదు అని. ఈ నిబంధనలో ఉన్న మనల్ని అపవాది ఏమైనా చెయ్యాలి అనంటే వాడు దేవుని దాటుకుని రావాలి. కాబట్టి దేవునితో మన సహవాసం బాగుంటే వాడిక మనల్ని ముట్టుకోలేడు. మనకు జరిగే అవమానం, మనం పడే వేదనలు, మనకొచ్చిన ప్రతి కష్టం అవన్నీ ప్రభు తనవిగా తీసుకుంటున్నారు. అందుకే మనం భయపడాల్సిన పని లేదు. అన్ని విషయాలలో మనం ప్రభుతో సమ్మతించి ఉంటే చాలు. దుష్టుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. వాడిని సెపరేట్గా మనం తిట్టి శాపనార్థాలు పెట్టి వెళ్ళగొట్టాల్సిన పనేం లేదు. నీ మనసు దేవునితో సమ్మతిస్తే చాలు, నువ్వు దేవునితో సరైన సహవాసంలో ఉంటే చాలు, వాడి నీ దగ్గర నుంచి ఆటోమేటిక్గా పారిపోతాడు. ఎందుకంటే మనమున్న నిబంధన అంత గొప్ప నిబంధన, ఆత్మచేత సీల్ చేయబడింది, క్రీస్తు రక్తం చేత సీల్ చేయబడింది. కాబట్టి మనం భయపడాల్సిన పని ఎంత మాత్రం లేదు. ఈ నూతన నిబంధనలోని సత్యాలను లోతుగా గ్రహించి ప్రతిరోజు ప్రభుతో బలమైన సంబంధంతో, ఆయన రక్తానికి కృతజ్ఞతతో మనం జీవించినట్లయితే నిజంగా చాలా సక్సెస్ఫుల్గా క్రిస్టియన్ లైఫ్ని లీడ్ చేయగలం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా జీవితాలలో ఆత్మ సంబంధమైన సంగతులు ఇన్ని జరుగుతూ ఉంటే మాలో ఏమీ జరగలేదన్నట్లుగా, సామాన్యంగా కూడా కాదు అంతకన్నా హీనంగా బ్రతుకుతున్న మా బ్రతుకులను చూసి నీకు కోపము, బాధ రావడం సహజమే. అయినా కూడా ఎంతో దీర్ఘశాంతంతో మమ్మల్ని అర్థం చేసుకుని భరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నిబంధనలో ఉన్న విశేషమైన సంగతులన్నింటినీ ఇంతగా మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప నిబంధనలో మమ్మల్ని భాగస్థుల్ని చేశావయ్యా. ఎంతటి భాగ్యం ఇది! మేమెంత ఉత్తమమైన వారమో, విలువైన వారమో మీ దృష్టికి తెలుసుకుంటే మా ప్రాణాలు తెప్పరిల్లుతున్నాయి. ఎన్నటికీ మేము ఈ నిబంధనల నుండి తొలగిపోకున్నట్లు మమ్మల్ని పరిశుద్ధాత్మతో సీల్ చేసినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే నిజంగా మీ స్వరక్తమిచ్చి మమ్మల్ని కొన్నారు. మీ ప్రాణం అర్పించినంతగా, ఇంకా అర్పించడమే కాదు, దాంతోపాటు సమస్తము మీ ఆత్మని రోజు మీకు తెలుసు మీ ఆత్మని మేము దుఃఖ పెడతామని, అయినా కూడా ప్రభువా ఆత్మని పంపించడానికి ఇష్టపడిన దేవుడిపైనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించే రీతిగా మాపై చూపిన కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.